చెప్పబడిన ప్రతి మాట అది మన సంఘ నియమం. మన భక్తి జీవితాలని తుదమట్టుకు కాపాడుకోవడానికి కొన్ని కవచాలే. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. దయచేసి అందరం కలిసి దేవుని వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, మనమందరం కలిసి ఆలోచించబోయే అంశం ఏంటంటే పిల్లల వికాసం, వారిపై ప్రభావాలు. అర్థం చేసుకుంటున్నారా? అర్థం చేసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా కొద్దిమందికి ఇవి చాలా పరిచయం అండి. పిల్లల వికాసం, వారి ఎదుగుదలపై ప్రభావాలు అనే అంశాన్ని మరొకసారి ఆలోచన చేద్దాం. పిల్లలు అనగానే ఎదుగుతున్న వాళ్ళు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే పిల్లల హృదయాలు ఏమీ రాయనటువంటి నల్లబల్ల లాంటిదని, దానిపైన మనం ఏది ముద్రిస్తే అది జీవితకాలం అందు చెక్కు చెదరకుండా నిలిచిపోతుందని శాస్త్రవేత్తలు, మేధావులు బోధించారండి. ఓకే, ఎందుకంటే పిల్లల వికాసం పైన, పిల్లల ప్రవర్తన పైన అధ్యయనం చేయడానికి ఒక అధ్యయనం పుస్తకమే ఉందండి, ఒక శాస్త్రమే ఉంది. దానినే మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటారు. అర్థమవుతుందో లేదో మీ అందరికీ? కాసేపు వినండి, తర్వాత వాక్యభావంకి వెళ్ళిపోదాం. పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఒక శాస్త్రమే ఉంది. దాని పేరే మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. ఈ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎవరికి నేర్పిస్తారంటే అందరికీ నేర్పించరండి. ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశిస్తున్న వారికి, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకుంటున్న వారికి ఇది ప్రత్యేకంగా ఒక సిలబస్గా ఉంటుంది. ఎందుకు అనంటే పిల్లలు ఎలా స్పందిస్తారు, పిల్లలు ఏ విషయాలను త్వరగా నేర్చుకుంటారు, పిల్లలు వేటిపైన వారి ఆసక్తిని చూపిస్తారు, వాళ్ళ అభిరుచులు ఎలా ఉంటాయో ఇది ఉపాధ్యాయులకు బాగా తెలుసు. దీనికంటే ముందు అసలు పిల్లల ప్రవర్తనను, వికాసాన్ని, పిల్లలు అనుకున్నారు మనుషులందరూ, వీరిపైన ప్రభావం చూపే అంశాలు ఏమైనా ఉన్నాయా అనేది ఆలోచన చేశారండి. వాళ్ళు చాలా సర్వే చేశారు, శాస్త్రీయంగా కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు. నిజంగా బైబిల్ కూడా వాటిని సమర్థిస్తుంది. అర్థమవుతుందండి. పిల్లలు ప్రవర్తనలో మార్పు వస్తూ ఉంటుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు వెదుగుతున్న వయసులో ఉండరు. కొంత వయసులో వేగంగా నేర్చుకుంటారండి. మనం చెప్పలేని ప్రశ్నలు కూడా మనల్ని అడుగుతారు. పదే పదే మనల్ని విసిగిచ్చినట్టు ప్రవర్తిస్తారు. అదే కొద్ది సమయం వచ్చిన తర్వాత చాలా స్తబ్దతలోకి వెళ్ళిపోతారు. అసలు ఏమి స్పందించరు. నువ్వు తిట్టినా వాడేమనడు, నువ్వు కొట్టినా వాడేమనడు. దీన్ని వాళ్ళు ఏమన్నారంటే ఇది స్తబ్దతతో కూడిన దశ, ఇది పీఠభూమి దశ. అసలు ఈ పీఠభూమి దశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏర్పడుతుంది. ఆ దశలో ఆ పిల్లవాళ్ళు కానీ మనం కానీ అసలు ఏమి స్పందించమండి. ఏమి అన్నా పెద్ద ఫీల్గా మనసులో నొచ్చుకుంటాం, మరలా మనం చేసేది చేస్తూనే ఉంటాం. అర్థమవుతుందా లేదా? మీ పిల్లలు ఇలాగే చేస్తారు. మీరు వారిపైన దృష్టి పెడితే, లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారో కూడా మీకు అవగాహన కూడా ఉండదు. ఎందుకంటే పిల్లల్ని పరిశీలిస్తాం కాబట్టి కొన్నిసార్లు ఎంత క్లారిటీగా చెప్పినా, నవ్వుతూ చెప్పినా, కఠినంగా చెప్పినా, తిడుతూ చెప్పినా వాడు ఏమాత్రం స్పందించాడు, వాడు ఏమాత్రం వర్క్ చేయడు. ఏమండి అర్థం చేసుకోండి. కొన్ని సందర్భాలలో చెప్పకపోయినా వాడు ఏదో చేయాలని చూస్తాడు, ఏదో రాయాలని చూస్తాడు, అంతే. అరే ప్రతి మొన్నటి దినాన అనగా ఒక 6 నెలల క్రితమో ఓ సంవత్సరం క్రితమో చాలా టార్చర్ చేసి చెప్పాను, ప్రేమతో చెప్పాము, ఏం మార్పు లేదు. మరి ఇదేంటి ఇప్పుడు ఇలా వదిలేస్తాం వాడిని, వీడు మారడితే అని వదిలేస్తాం. కానీ వాడు అప్పుడు తనకు తానుగా చదువుకోవడము, తనకు తాను నేర్చుకోవడం చేస్తాడండి. అసలు ఏం జరుగుతుంది అనేది మనకంటే ముందు కొంతమంది మేధావులు పరిశీలించారండి. పిల్లల వికాసం పైన అసలు ఎటువంటి ప్రభావం ఉంటుంది, పిల్లల ప్రవర్తన మారడానికి, వాళ్ళ స్తబ్దతలోని వెళ్ళిపోవడానికి ఎవరి ప్రభావం ఉంటుందో కొన్ని అంశాలు పరిశీలన చేశారండి. అందులో ఒకటి అందరూ అనుకున్నట్టుగా అనువంశికత, జీన్స్ అంటారు దీన్ని. అప్పుడప్పుడు అంటారు చూసారా. మొన్న చిరంజీవి గారు కూడా అన్నారు ఆ మాట. మా ముత్తాత గారు రసికుడు. అర్థమవుతుందో లేదో? మా ముత్తాత గారు రసికుడు అండి, ఆయన బుద్ధులు నాకు రాలేదన్నాడు. అర్థమవుతుందో లేదు? అంటే అంతే, ఆయన స్టారు. ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళు కానీ సామాన్యంగా కానీ పూర్వీకుల బుద్ధులు, తల్లిదండ్రుల బుద్ధులు పిల్లలకు వస్తాయి అనేది ఒక నానుడండి. అనువంశికత అంటే వీనికి మామయ్య బుద్ధులే వచ్చాయి, వీనికి వీళ్ళ నాయన బుద్ధులే వచ్చాయి, అర్థమవుతుందా? వీరికి వీళ్ళ తాత బుద్ధులే వచ్చాయి అంటారు. అది ఏ విషయంలో కావచ్చు, ఆ వ్యాధులైనా కావచ్చు. ఓకే అని వాళ్ళందరూ అదే అనుకున్నారు.
ఆ తర్వాత పరిశీలించడం మొదలు పెడితే అనువంశికత అంటే జీన్స్ కంటే, పూర్వీకుల కంటే ఎక్కువగా పరిసరాల ప్రభావమే పిల్లల్ని వాళ్ళ ప్రవర్తనలో మార్పుకు కారణమని చెప్పారండి. అది మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. పరిసరాలు అనగానే ఏంటి అని మీరు అనుకోవచ్చు. స్నేహితులు, స్కూలు, ఏమంటే బయట మీడియా అనుకోకండి. పరిసరాలలో మొట్టమొదటి పరిసరం ఏంటి అని అంటే ఆ పిల్లవాడు చుట్టూ ఉండేదాన్ని పరిసరాలు అంటారు. అందుకే దీనికి పరిసరాల అధ్యయనం అని ఒక పుస్తకం ఉంటుంది. ఏంటి పరిసరాలు అంటే ఏమో అనుకోకు, ఆ పిల్లవాడి చుట్టూ ఉండేటివే పరిసరాలు. ఆ పరిసరాలలో ప్రాముఖ్యమైంది కుటుంబం అన్నాడు. బైబిల్ దాన్ని ఖచ్చితంగా బోధించింది. పిల్లల జీవితాలపైన జీన్స్ కంటే, పిల్లల జీవితాలపైన పూర్వీకుల ప్రభావాల కంటే, పిల్లల జీవితాల కంటే మరలా చెప్తున్నాను, పరిసరాలే ఎక్కువగా 95% ప్రభావాన్ని చూపుతాయి. ఆ పరిసరాలలో ముఖ్యమైనది 70% ఏంటి అంటే ఫ్యామిలీ అన్నాడు. ఫ్యామిలీ పరిసరమా? 100%. కుటుంబం. పిల్లలు ఎవరితో ఉంటారు ఎక్కువ? కుటుంబంలో కదా ఉండేది, వాళ్ళు కూడా ఒక పరిసరమే. పిల్లలు ఎక్కువ ఎక్కడ ఉంటారు? స్కూల్లో కదా ఉండదు, వాళ్ళు కూడా ఒక పరిసరమే. అంటే పరిసరాలు అంటే నేర్పించే సాధనాలు అన్నమాట. పిల్లలు ఎక్కువ ఎవరితో ఉంటారు? స్నేహితులతో ఉంటారు, వారు కూడా ఒక పరిసరమే. పిల్లలు ఎవరితో ఉంటున్నారు? ఫోన్తో ఉంటున్నారు, అది కూడా ఒక పరిసరమే. అంటే ఈ పరిసరాలన్నిటికో ఎక్కువ ప్రభావాన్ని చూపించేది ఏంటి అంటే పేరెంట్స్. వాళ్ళు కూడా పరిసరాలేనా? వాళ్ళ అనువంశిక కిందకి రారు. వాళ్ళ అనువంశికత కిందకి రారండి. పేరెంట్స్ వల్లనే పిల్లలు అత్యధికమైన విషయాలు నేర్చుకుంటారు అన్నది నిజం. ఎలా నేర్చుకుంటారు? నేర్చుకోవడం అంటే ప్రియ దేవుని పిల్లలారా, పిల్లల దశ ఎలాంటిదంటే, నేర్చుకోవడం అంటే చెప్పేది కాదు, మీకు చెప్పాలి. అర్థమవుతుందో లేదో? మీకు చెప్పాలి. పిల్లలకు చెప్పితే అర్థం కదండి, వాళ్ళు నేర్చుకుంటారు. ఏదైనా సరే నేర్చుకుంటారు. నేర్చుకోవడం అనేది జీవితకాల ప్రక్రియ, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే ప్రతి వారం, ప్రతి మధ్యలో వాక్యం. ఎందుకంటే వాక్యం అనేది జీవితకాల ప్రక్రియ. నాకు వచ్చు అనేది ఈ వాడి అర్థజ్ఞానం అంటారు. వాడిని ఏం తెలియని వాడు నాకొచ్చు, నాకు తెలుసు అనే దానికంటే మరి ఏ అజ్ఞానం ఇంకోటి ఉండదు. వాక్యం అనేది, నేర్చుకోవడం అనేది అది నిరంతరమైన ప్రక్రియ. ఈ నిరంతరమైన ప్రక్రియ పిల్లలు గర్భంలో ఉన్నప్పుడు ఎఫెక్ట్ ఉంటుందండి. గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు నేర్చుకునే స్వభావం ఉంటుంది. అప్పటి నుంచి సచ్చేంత వరకు వాడు నేర్చుకుంటూనే ఉంటాడు. ఎలా నేర్చుకుంటాడు? ఈ ప్రవర్తనకు సంబంధించిన విషయాలు ఉన్న చూశారా ప్రియ దేవుని పిల్లలారా, అవి నోట్బుక్తో నేర్చుకునేటివి కావు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, అవి నోట్బుక్తో నేర్చుకోవాలి, ఒక బుక్తో నేర్చుకోవాలి అంతే. ఆ 10th అయిపోయిన తర్వాత చదవడు. నోట్బుక్తో నేర్చుకునేది కాదు. పాఠశాల నోట్బుక్తో నేర్పిస్తుంది. ప్రవర్తన నోట్బుక్తో వచ్చేది కాదు, వాళ్ళు చూస్తూ నేర్చుకుంటారు. ఇది అందుకనే పిల్లలు ఎవరిని బాగా చూస్తారు అంటే ఇంట్లో ఉండేవారిని. అది డాడీ కావచ్చు, మమ్మీ కావచ్చు, బ్రదర్ కావచ్చు, అత్తమ్మ కావచ్చు, ఆంటీ కావచ్చు, పిన్ని కావచ్చు, బాబాయ్ కావచ్చు, స్కూల్లో టీచర్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా కావచ్చు. పిల్లలు వారిని చూస్తూ నేర్చుకుంటారండి. పిల్లలకు ఇది మంచి అని తెలియదు, ఇది చెడు అని తెలియదు. నువ్వు ప్రశంసించిందే మంచి అనుకుంటాడు, నువ్వు విమర్శిస్తే చెడు అనుకుంటాడు. ఎందుకంటే వానికి మూర్త అమూర్త భావాలు తెలియదు. పిల్లవాళ్ళు ఎవరు లేకున్నా వానికి వాడే ఆడుకుంటాడు ఏదో ఉన్నట్టు. నేను పిల్లల గురించి చెప్తున్నా. ఆ తర్వాత స్నేహితులు కావాలి, అది వేరే సంగతి. పిల్లలు ప్రవర్తనలో మార్పుకు కారణాలు ఎవరు? పిల్లల ప్రవర్తన పైన ప్రభావం చూపించేది ఎవరు అని అంటే పేరెంట్సేనండి, ఇంకెవ్వరు లేరు. వేరే వ్యక్తి ఉన్నాడు, సాయితాను, దుష్టుడు అనేది వాని మీద నిందలేయకండి. పాపం వాని మీద నిందలేయకండి. అర్థమవుతుందో లేదో మీకు? ఏమండి, అర్థమవుతుందో లేదో? ఈజీగా సాతాను అనకండి. పిల్లల పైన అంటే మనుషుల పైన ఎవరి ప్రభావం ఉంటుంది అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. అంటే వాళ్ళ పరిసరాలు అన్నమాట. అవునా? ఉంటుందా అండి? నిజంగానే ఉంటుంది. మరి పిల్లలకి ఎలా నేర్పించాలి? చెప్పితే నేర్చుకోరండి వాళ్ళు. నువ్వు ప్రార్థన చేసుకోపో, ఇది తప్పుడు మాట. ఇది పిల్లల దగ్గర అనకూడని మాట. ఇది అర్థమవుతుందా లేదా? నువ్వు ప్రార్థన చేసుకోపో, నువ్వు బైబిల్ చదువుకోపో, ఇది అనకూడని మాట. పిల్లల సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే వద్దు అని చెప్పి దాస్తామో అదే కావాలని నేర్చుతాడు, ఆ బొమ్మనే కావాలని నేర్చుతాడు. అట్లా ఉంటుంది వాడి సైకాలజీ. అంటే చెప్తే నువ్వు దీంతో ఆడుకోమంటే ఆడుకోడు, వాడికి నచ్చే బొమ్మతోనే ఆడుకుంటాడు. వానికి ఏది నస్తుంది? ఇతరులకు నచ్చింది మనకి నస్తుంది.
మిగతా పిల్లలు ఆడుకుంటున్నారు అనుకో వేరే బొమ్మతోటి, నాకు అదే కావాలని ఏడుస్తాడు. అంటే మన సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇతరులకు నచ్చిందే తనకు నస్తుంది అన్నమాట. ఇతరులకు నచ్చేది ఎవరు? పేరెంట్స్. పేరెంట్స్ ఏది చేస్తాడో వీడు అదే చేస్తాడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు. తరాన్ని దెబ్బతీస్తుంది ఎవరో తెలుసా? పేరెంట్స్ అండి. తరాన్ని దెబ్బతీస్తుంది ఎవరో తెలుసా? వాళ్ళ స్నేహితులు. తరాన్ని దెబ్బతీస్తుంది ఎవరో తెలుసా? వారి సహవాసం. ఆ సహవాసంలో ముఖ్యమైనది, బలమైనది, చెదిరిపోని ముద్ర వేసేది ఏంటి అని అంటే ఒక్కటే, ఫ్యామిలీ. ఫ్యామిలీ, ఫ్యామిలీ, ఫ్యామిలీ. దీనికి బైబిల్లో చాలా వచనాలు ఉన్నాయి, మనం ఎన్నోసారి విన్నాం. మరొకసారి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ వారి తరువాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా అన్నాడు. అర్థం చేసుకుంటున్నారా? ఎరగని తరం ఒకటి పుట్టగా అంటే దాని అర్థం ఏంటంటే అసలు ఆ తరానికి దేవుడి గురించి తెలియదని అర్థం. ప్రత్యేకంగా దేవుని ఎరగని వారంటే ఎవరు ఉండరు. ప్రత్యేకంగా దేవుని ఎరిగిన వారు అంటే ఎవరు ఉండరు. పిల్లల ప్రవర్తన మీద ఎవరి ప్రభావం ఉంటుందో చెబుతున్నాను నేను. కొంతమంది ఉంటారండి పిల్లలు, వారికి వారుగా నేర్చుకుంటారు. ఈజ్ అ గిఫ్టెడ్ చైల్డ్స్ అంటారు వీళ్ళని. యేసుక్రీస్తు లాంటి వాళ్ళు వారికి వారుగా స్వతహాగా మంచి విషయాలు నేర్చుకుంటారండి. వాళ్ళు గిఫ్టెడ్ చైల్డ్ అంటారు. వీరు చాలా తక్కువ సమాజంలో. వీళ్ళని ప్రభావవంతమైన పిల్లలు అంటారు. నేను 95% గురించి మాట్లాడుతున్నాను. పిల్లల జీవితాలపైన ప్రభావాన్ని చూపించేది ఎవరు? వారి జీవితం పైన చెదరని సంతకం చేసేది ఎవరంటే ముఖ్యంగా తల్లిదండ్రులే, ఇల్లే. ఏమండి అక్కడ ఏమన్నారంటే యెహోవా నెరగని ఒక తరం పుట్టింది అన్నాడండి. అంటే ఆ తరంలో పుట్టిన వాళ్ళందరికీ ఆ జనరేషన్కు దేవుడి గురించి తెలియదట. దేవుడి గురించి తెలియదట. తెలియదు అనగానే ఎవరు చెప్పలేదు అనుకోవాలి? పుట్టిన తరాన్ని నిందించకండి దయచేసి. పేరెంట్స్ చెప్పలేదు. చెప్పడం అంటే కూర్చోబెట్టి మన దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు అని చెబితే ఆ ఎర్ర సముద్రమే చూడలేదు వాడు ఏందో అనుకుంటాడు బిత్తరపోయి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ చెప్పేది ఎక్కువ ప్రభావితం చూపించదండి. చూపించేది ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది. దాని పేరే వీడియో. ఆడియో ఎక్కువ ప్రభావాన్ని చూపించదు. ఎందుకంటే మనం వినేది చాలా తక్కువ. నేను మాట్లాడుతున్న నా వర్షన్లో నేను మాట్లాడుతున్న పదాలకు అర్థాలు వేరు, మీరు వింటున్న మీ వర్షన్లో ఆ అర్థాలు వేరు తీసుకుంటారు. అందుకే కన్ఫ్యూజ్ అయిపోతాం. కానీ చూపించేది చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది కదా. అక్కడ ఏమన్నారంటే ఆ తరానికి దేవుడి గురించి తెలియదండి అన్నారు. ఆ తరం మూర్ఖమైంది కాదండి. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి బైబిల్ వచనాలు. పుట్టిన తరం చెడ్డది కాదు. యెహోవాను ఎరగకుండా చేసింది ఎవరు అని అంటే చూద్దాం. అదే 2వ అధ్యాయము 20వ వచనం చివరి భాగం ఉంటుందండి. ఏమండి 2వ అధ్యాయము 19వ వచనంలో చివరి భాగం ఉంటుంది. తమ మూర్ఖ ప్రవర్తననేమి దేనిని విడవక తమ పూర్వీకుల కంటే మరీ మిగుల చెడ్డవారైరి. అంటే ఆ తరం ఎలా ఉంది అంటే దేవుని దృష్టికి మిగులు చెడ్డది. కారణం ఏంటి అంటే వాళ్ళ పూర్వీకుల కంటే చెడ్డవాళ్ళు అన్నారు. అర్థమవుతుందా మీకు? ఇక్కడ పూర్వీకులు ఎలాంటి వాళ్ళు? మోషను శోధించిన వారు, యెహోషువను శోధించిన వారు, దేవుని శంకించిన వారు, అవమానించిన వారు. ఏమ్మా పదే పదే దేవుని శోధించిన వారు. దేవుని పట్ల లేదు, రమ్మనం కాబట్టి వచ్చాం అంతే తప్ప వాళ్ళకి పెద్దగా అసలు ఎందుకు వెళ్తున్నాం, ఈ ప్రయాణం ఏంది, మనకు స్వతంత్రం ఏంటి, దేవుడు మనకు ప్రత్యేక భూభాగాన్ని ఎందుకు ఇవ్వాలి, బతికితే ఏదైతే బతకడానికి, సస్త ఏదైతే రావడానికి అనుకున్న నియమం అన్నమాట. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఫోకస్ చేస్తారు. ఇక నీళ్ళు లేవు, ఇక భోజనాలు లేవు, ప్రతి చిన్న విషయాన్ని కూడా కాంట్రవర్సీ అవుతుంది అన్నమాట. వాళ్ళకి ఫీలింగ్ కనుక ఉంటే దేవుడు మనల్ని ఒక జనంగా చేస్తానన్నాడు, ఈ దేవుడు మన పూర్వీకుల దేవుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన చెప్పాడు నడిపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ప్రపంచానికి మనం ఏదో దిక్సూచి చేయబోతున్నాడు మన ద్వారా అనే ఫీలింగ్ ఉంటే ఎంత పెద్ద పొరపాటు ఉన్నా దాన్ని ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. అర్థమవుతుంది ప్రియ దేవుని పిల్లలారా? రైట్. పూర్వీకులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళే చెడ్డవాళ్ళు. ఇక వాళ్ళ పిల్లలకి ఏం నేర్పిస్తారు? అందుకనే యెహోవా నెరగని తరం పుట్టింది. నీకే దేవుని మీద ఇంట్రెస్ట్ లేదు, నీకు కొడుకు ఎట్లా వస్తుంది, నీ కుమార్తెకి ఎట్లా వస్తుంది చెప్పు? మరలా చెప్తున్నాను, మీ పిల్లల పైన చెదరని ముద్ర వేస్తుంది పేరెంట్స్ మీరే, మీ కుటుంబమే. మరలా చెప్తున్నా, మీరు మాట్లాడే ప్రతి మాట వాళ్ళ జీవితాన్ని భవిష్యత్తులో తీర్చిదిద్దుతుంది. అది మంచి అది చెడు ఏదైనా కావచ్చు.
అది మంచి అది చెడండి. పిల్లలకు మంచి చెడు అంటూ ఏది తెలియదు. నువ్వు నేర్పించేదే మంచి, నువ్వు చేసేదే వాడి దృష్టిలో మంచి. నీవే నీవే నీవే. కొంతమంది పిల్లలు చూడండి, మా టీచర్ ఇలాగ చెప్పింది అంటాడు. వాళ్ళు సైకిల్ అర్థం చేసుకోవాలి వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే నచ్చింది ఆ పిల్లలకు, అది ఖచ్చితంగా ఫాలో అయిపోతారు. నీ హెయిర్ స్టైల్ మొదలుకొని హెయిర్ స్టైల్ ఇలాగ చేసుకోరా అని ఏ తండ్రి ఏ కొడుకు ఎప్పుడండి. కానీ మనకు అర్థమైపోతుంది ఇలాగ చేసుకోవాలి నేనని. నువ్వు కాట్లు పెట్టుకున్నా, నువ్వు మీసాలు దింపుతున్నా, మరలా చెప్తున్నాను, నువ్వు ఏది చేస్తున్నా నీ పిల్లల పైన చెదరని ముద్ర వేస్తున్నావు అన్న సంగతి మర్చిపోకు. ఇది నిజమా? నిజం. దాని రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది? తెల్లారి ఉండదు. దాని రిజల్ట్ ఎప్పుడు ఉంటుంది? మరోనాడు ఉండదు, మరో సంవత్సరానికి ఉండదు, మరో సంవత్సరానికి ఉండదు. కానీ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ రిజల్ట్ మీరు చూస్తారు. ఆ రిజల్ట్ ఉందండి. దేవుడి గురించి తెలియదు, అందుకని కొన్ని పద్ధతులు, ఆచారం అనే మాట నిర్గమకాండను రాయించాడు. ఈ ఆచారం ఏంటి అని అడుగుతారంట పిల్లలు. అంటే పిల్లలకు అడిగే గుణం ఉంటుందన్నమాట. పస్కా అనే దాన్ని ఎందుకు దేవుడు పెట్టాడు అంటే మీరు చెప్పర్రా వాళ్ళకు. చెప్పిన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పరు. చెప్పిన దాన్ని ప్రేమపూర్వకంగా చెప్పరు. నా కొడుకు మారాలి, నా కూతురు మారాలి, దేవుని కోసం మారాలి, దేవుని కోసం. ఈ పదం చాలా విలువైనది. ఇలా కాన్సెప్ట్తో చెప్పారు. కాబట్టి చెయ్యండి, చేస్తే పిల్లలకు అర్థమవుతుంది. మీరు ఆ పస్కా బలి భుజిస్తున్నప్పుడు పిల్లలకు అర్థమవుతుంది. దయచేసి చేయండి అని. అందుకేనండి ఆచారాలు పెట్టాడు దేవుడు. ఎందుకంటే ఆయనకు మనుషులు కావాలి, పిల్లలు కావాలి. పిల్లలు ఇస్తుంది దేవుడు. మనుషులు కావాలి, ఆ మనుషులు కావాలి. ఆయన ఇచ్చిన మనుషులు ఆయన కావాలి. కనుక దేవుడు అనేకమైన శ్రద్ధలు తీసుకొని ప్రతి ఆచారాన్ని నేర్పించాడు. అది విశ్రాంతి దినమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. అర్థమవుతుందా? అంటే పిల్లల జీవితాలపైన ప్రభావాన్ని చూపించేది ఎవరు అని అంటే పేరెంట్సేనండి. పేరెంట్సే. చూశారు ఇక్కడ, వారి పూర్వీకులు మూర్ఖులు, వారి పిల్లలు మరీ మూర్ఖులని రాయబడ్డది. అవును, నీలో నువ్వు ఎలాగుంటే నీ కొడుకు డబల్ ఉంటాడు. ఇది పక్కారండి. ఎవరైనా సరే టీచర్ ట్రైనింగ్ వాళ్ళు కూడా చెప్తారు, మీ డ్రెస్సులు బాగుండాలి, మీ మాట తీరు బాగుండాలి. ఎందుకంటే ఆ ఊరి పిల్లలంతా మీ దగ్గరికి వస్తున్నారు. మీ ప్రభావం వారి పిల్లలపైన ఉంటుంది. బాగుపడకపోయినా పర్లేదు, చెడిపోకుండా చూసుకోండి సార్ అంటారు. అర్థమవుతుందా లేదా? అలాగే పేరెంట్స్ కూడా దేవుడు చెప్తున్నాడు, పిల్లలు యెహోవాను ఎరగకపోయినా, దేవుని యందు భయభక్తులు లేకపోయినా, వారి జీవితాల్లో మార్పులు సంభవిస్తున్నా, ముఖ్యంగా మరలా చెప్తున్నాను, పేరెంట్స్ ఇల్లే కారణం. ఇల్లేనా? ముమ్మాటికి ఇల్లే కారణం అండి. పిల్లలకు చెప్తే అర్థం కాదు. నీ ప్రవర్తనే వారు అబ్జర్వ్ చేస్తారు. నువ్వు నటించేది వాడికి తెలుసు, నువ్వు అబద్ధం ఆడేది వాడికి తెలుసు, నువ్వు యాక్షన్ చేస్తుంది వాడికి తెలుసు. ఏం చేస్తున్నా పెద్ద రిపోర్టర్ వాడు. అవునండి, పెద్ద రిపోర్టర్. మీ సార్ ఏం చేస్తున్నా అడిగితే ఫోన్ చూస్తున్నా సార్ అని చెప్పిండు వాడు. చాకిపీ తీసుకురా బాబు అంటే పోయింది. మీ సార్ ఏం చేస్తున్నా అంటే ఫోన్ చూస్తున్నా సార్. ఫోన్ ఫేషియల్ తీసుకుంటాం కదా, ఎందుకంటే పిల్లలకు ఫేషియల్ రికగ్నిషన్ వచ్చిందనమాట. ఫోన్ చూస్తుండు, కథం. అర్థం చేసుకుంటున్నారా? అలా ఉంటుంది అన్నమాట పిల్లల భాష. ఏదైనా ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాడు? కుటుంబం నుంచేనండి. ఆ తర్వాత పాఠశాల కేవలం పరీక్షల కోసం ప్రిపేర్ చేస్తున్నాయి. అది అందరూ ఒప్పుకుంటున్న సత్యమే. పరీక్షల కోసం ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే పరీక్షల మార్కులు బాగా రాకపోతే మీరు ఊరుకోరు కదా, దానికోసం ప్రిపేర్ చేస్తున్నారు. మరి వారి ప్రవర్తన పైన ప్రభావాన్ని చూపించేది ఎవరంటే పేరెంట్స్ అండి. కాదు అని మీరు అంటే ఈ వాక్యాన్ని తప్పుదోవ పట్టించిన వాళ్ళు అవుతారు. అందుకనే పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఒక మాట. అందుకని ఒక మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారో ఒక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ముగిస్తానండి, అయిపోయింది. తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచుడి. ఇక్కడ చూడండి ఏమని మాట్లాడుతున్నారంటే పేరెంట్స్కి ఏమని మాట్లాడుతున్నారంటే ప్రభు యొక్క శిక్షణలోను శిక్షకుడుగా మారాలి. నువ్వు ఇస్ అ ట్రైనర్. పిల్లలకు బెస్ట్ ట్రైనర్ ఎవరు? లైఫ్ టైం ట్రైనర్ ఎవరు? శిక్షణ ఇచ్చేది ఎవరంటే పేరెంట్స్ అంట. వాక్యం చెప్పింది నువ్వు ఒప్పుకోనంటే అది నీ కర్మ. పిల్లలకు ట్రైనర్స్ ఎవరు అని అంటే తండ్రి అంటలేడు ఆయన. మీరు ట్రైనర్స్ పిల్లలకు అంటున్నారు. రాబోయే తరానికి నువ్వు ట్రైనింగ్ ఇచ్చేవాడవు, నువ్వు శిక్షకుడవు. మరి ఏం చేయాలి? కోపం పిల్లలకు సహజంగా కోపం ఉంటుంది. పిల్లలకి ఎందుకండి బాబు, మన అందరికీ ఉంటుంది కోపం. ఏమండి, పిల్లలకి కాదు, కోపం మన అందరికీ ఉంటుంది. ఎందుకంటే పిల్లలకు నేర్చుకునే దేశం కాబట్టి కాస్త ఎక్కువ ఉంటుంది. ప్రతిదాన్ని నవ్వడంతోనూ కోపంతోనూ చూపిస్తాడు.
కాబట్టి పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను. బోధ వేరు అన్నాడు, శిక్ష వేరు అన్నాడు. బోధ అంటే చెప్పేది, శిక్షణ అంటే చూపించేదండి. జంప్ చేయాలి ఇప్పుడు దాన్ని, అది ఆ గోడను జంప్ చేయాలి. ఆ ట్రైనర్ ఏం చేస్తారంటే తన ముందున్న సీనియర్ని జంప్ చేసి చూపిస్తాడు. వాడు సరిగా వేయలేకపోతే వీడే జంప్ చేస్తాడు, ఈ ట్రైనర్ జంప్ చేస్తాడు. ట్రైనింగ్ అంటే తెలుసా మీకు? ఏదైనా సరే ఏ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడైనా ఇగో దీనికి ఇలా చేయాలి అని తన ఒక ఏ వ్యక్తికి అయితే నేర్పించాలనుకుంటున్నాడో దానికంటే ముందున్న సీనియర్ ఉంటారు కదండి, ఆ సీనియర్తో చూపిస్తాడు. ఆ సీనియర్ కూడా సరిగా చేయకపోతే తానే నేర్పిస్తాడు. అది డ్యాన్స్ అనే కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే శిక్షణలోను పెంచండి అంటే మీరు చేస్తేనే మీ పిల్లలు నేర్చుకుంటారు అన్నది నిజం. మీరు చెయ్యక మీ పిల్లలు ప్రయోజకులు కావాలి అంటే అది కుదరదు బిడ్డ. మరి మేము చదువుకోకుండా నేను టీచర్ని కాదు కదా, మరి నా కొడుకు టీచర్ ఏంటి? టీచర్ కావడానికే కదా బడికి పంపినవు. అర్థమవుతుందా లేదా మీకు? అక్కడ నేర్పించేటోడు ఉన్నాడు కదా. కాబట్టి నీ కొడుకు దేవుని సేవకుడుగా మారాలి, భయభక్తులు కావాలి, నీకంటూ ఒక ఆలోచన ఉందిగా, మంచి వ్యక్తి కావాలని. అది నేర్పించేది ఎవరంటే మీరే. ప్రభువా నా బిడ్డను దీవించి తండ్రి, మంచి ప్రయోజకుడు కావాలి, పెద్ద బండరా ఎత్తేతాడు గుండు మీద, ప్రయోజకుడు కావాలని నాకు పని పెడుతున్నావు. నీవేమో ఫోన్లో ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు. నేను బాగు చేయాలి, నువ్వు చెడగొట్టాలి. నేను బాగు చేయమని నన్ను అంటావు, చెడగొట్టదు నువ్వు. ఇప్పుడు సైతాన్ ఎవరు దేవుని దృష్టిలో చెప్పు? పెద్ద తప్పండి. అందుకే మనకు ప్రార్థన ఎలా చేయాలో రాదంటాడు ఆయన. ప్రభువా నా సంఘం అంతా మంచిగా ఉండాలి ప్రభువా, చెడగొట్టేదే నేను. అర్థమవుతుంది లేదా? నా భర్త మంచిగా మారాలి ప్రభువా, అని డిస్టర్బ్ చేసేదే నువ్వు. అర్థమవుతుంది లేదా? మళ్ళా అది ఏంటోనండి, మనం దేవుడు చిన్నోడు అనుకుంటారు. నీకంటే నాకంటే ఆయనకు పట్టింపులు ఎక్కువ, పట్టుదల ఎక్కువ. ఏమండి జ్ఞాపకం పెట్టుకోండి ప్రియ దేవుని పిల్లలు. ఏమంటే మీరు ట్రైనర్గా మారాలి. మీ పిల్లలు మంచి వాక్యోపదేశకులు కావాలనుకుంటున్నారా? మంచి ప్రార్థన పరులు కావాలనుకుంటున్నారా? విశ్వాస సంబంధంగా బ్రతకాలనుకుంటున్నారా? అవన్నీ నువ్వు చేస్తేనే వాటిని నేర్చుకునేది. సంఘంలో ఎంతసేపు ఉంటాడు చెప్పు? నువ్వు ఏది చేసిన పిల్లలు అబ్జర్వ్ చేస్తారంటే అది ఇంట్లోనైనా సంఘంలో అయినా ఇంకెక్కడైనా సరే వాళ్ళకి బెస్ట్ ట్రైనర్స్ ఎవరంటే పేరెంట్స్, ఆ తర్వాత స్నేహితులు, ఆ తర్వాత స్కూలు, ఆ తర్వాత వేరే సందర్భం. ఎక్కువగా ప్రభావాన్ని చూపించేది ఏంటంటే ఇల్లు పరిసరాలు ఎలా ఉంటాయో పిల్లల జీవితం అలా ఉంటుంది. గోలగోలగా ఉంటే వారు గోలగోలుగానే ఉంటారు. నిజమండి. మరలా చెప్తున్న తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలకు ట్రైనర్స్గా అమ్మన్నాడు. అప్పుడు స్కూల్ లేవని మీరు అనుకుంటున్నారా? పౌలు గారు ఈ మాట్లాడేసరికి రాసేసరికి స్కూలు లేవండి, స్కూలు లేవు కాబట్టే పిల్లలకు చదువు చెప్పమని అనుకుంటున్నారో మీరు. తప్పుడు మాట. అప్పటికే పాఠశాల ఉంది. ఆ పాఠశాల పేరు తురున్ను అనే పాఠశాలట. అంటే పాఠశాల వ్యవస్థ అనేది అప్పటికే వచ్చేసింది. పాఠశాల వ్యవస్థ అనేది పౌలు గారి కాలం కంటే ముందే ఉంది. చదువులు అనేటివి పౌలు గారి కాలం కంటే ముందే ఉంది. అయినా తల్లిదండ్రులకు ఎందుకు బాధ్యత తప్ప చెప్తున్నాడు? మరలా అవి చదువులు నేర్పిస్తాయమ్మా. చదువులు అక్షర జ్ఞానాన్ని నేర్పిస్తాయి. అది బడి బైబిల్ చదివే అక్షరాలను నేర్పిస్తుంది, కానీ బైబిల్ ప్రకారం బ్రతికేది నువ్వు నేర్పించాలి. అర్థమవుతుందా? బడి అనేది ఏం చేస్తుంది అంటే బైబిల్లో ఉన్న అక్షరాలను చదవడం నేర్పిస్తుంది. దాని ప్రకారం బ్రతికేటట్టు నేర్పించేది పేరెంట్స్, మనమే, పరిసరాలమే. కాబట్టి తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లల ముందు కావచ్చు, మీ సంఘ సభ్యుల ముందు కావచ్చు, సమాజంలో కావచ్చు, మీరు ఎలా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తన ఖచ్చితంగా ఎదుటివారిపైన ప్రభావితం చూపిస్తుంది. హెయిర్ స్టైల్ మొదలుకొని, మాట్లాడే తీరు మొదలుకొని. కొంతమంది పేరెంట్స్కు మాట్లాడే తత్వం ఉంటుందండి, పిల్లలకు కూడా అది వచ్చేస్తుంది. నిజం, మనకి వాళ్ళు బాగా కనెక్ట్ అయిపోతారు. ఇదేదో బాగుందే, నువ్వు మెచ్చుకున్న కూడా వాళ్ళు చేయాలనిపిస్తుంది. బాగుంది, వీడు ఎందుకు ఇలా తయారయ్యాడు వీడు? నువ్వే కదా చేస్తుందంతా. మళ్ళీ ఇంకెవరి పైన, సైతాన్ పైన, ఫోన్ పైన నెట్టేస్తావు. సైతానా? ఎందుకయ్యా? పాపం వాడు చాలా సిన్సియర్లే, పిల్లల జోలికి రాడు, భయపడతాడు. అది దేవుని వాళ్ళు, దేవుని ప్రజల వాళ్ళు, దేవుని నిర్మాణం వాళ్ళు, అబ్బో అని భయపడతారండి వాళ్ళు. అందుకే ఆదాము దగ్గరికి పెద్దోడైనాక నువ్వు చిల్లే. అందుకని యేసుప్రభువుని శోధించి పెద్దోడైన తర్వాతనే. పిల్లలపైన ఉండదండి. పిల్లలపైన ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది ఎవరు అంటే పరిసరాలు. ఆ పరిసరాలలో ఇల్లు, ఫ్యామిలీ, బడులు. అంతే. మనకు కూడా తెలుసు, అరే వాడిని జోపతి పట్టుకురా, వాళ్ళగానే తయారవుతావు అంటారు. ఇది నిజమే కదా? నువ్వే ఒప్పుకుంటున్నావు. వానితో సహవాసం చేస్తే ఇది సహవాస దోషం ఏర్పడుతుంది అని నువ్వే ఒప్పుకుంటున్నావు. మరి వాడు ఎక్కువ సహవాసం ఎవరితో చేస్తున్నారు? నీతో కాదా ఓ తండ్రి, నీతోను కాదా ఒక తల్లి, నీతోను కాదా ఓ బ్రదర్, నీతోను కాదా ఓ సిస్టర్? చెప్పు. పేరెంట్స్ కానీ, భర్తని కానీ, భార్యని కానీ, ఎదుటివారి ప్రభావాలు ఖచ్చితంగా ఉంటాయండి.
అందుకేనన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మ నా గురించి ఏడవకండి అన్నాడు. మీరు భక్తిపరులమ్మా, మీరు భక్తిపరులు. నేను మీ భక్తిని తప్పుపడట్లా. మీరు నన్ను ప్రేమిస్తున్నవారు, నేను దాన్ని కాదనట్లా. మీరు నన్ను నా కోసం రోధిస్తున్నారు, నేను కాదనట్లేదు. కానీ మీ పిల్లల గురించి అమ్మా, మీ పిల్లల గురించి జాగ్రత్తగా ఆలోచించండి. మీరు వారికి నేర్పించకపోతే రాదమ్మా, ఆ తర్వాత అపోస్తలులను చంపేది వాళ్ళే. ఎందుకంటే మీరు నేర్పించట్లేదు. కానీ ఎవడో నాకు విరుద్ధంగా, క్రీస్తుకు విరుద్ధంగా, నువ్వు నన్ను దేవుడని నమ్ముతున్నావు కదా, నువ్వు నన్ను దేవుడని నమ్ముతున్నావు కదా, లోకరక్షకుడు నమ్ముతున్నావు కదా, ఈ లోకరక్షణకు విరుద్ధంగా నేర్పించేవారు ఉన్నారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు, ప్రధాన యాజకులు ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ మీ పిల్లలకు నేర్పిస్తున్నారమ్మా, నేర్పిస్తున్నారు. అర్థం చేసుకోండి. నన్ను చంపేశారు, మరలా నేను తిరిగి లేస్తాను, నో ప్రాబ్లం, నాకు ప్రాబ్లం ఎక్కడిది? అపోస్తులను చంపేది వాళ్ళే, రాబోతున్న సంఘానికి మిత్రమే కలిగేసేది వాళ్ళే. దయచేసి మీరు వారికి నేర్పించండి. చెప్పడం కాదు, నేర్పించండి. చెప్పడం కాదు, నేర్పించండి. ప్రార్థన నేర్పిస్తే వచ్చేది. పదాలు వల్లించేటివి. ప్రార్థన ఎలా చేయాలో ఖచ్చితంగా నువ్వు నేర్పించాలి. నేర్పించాలంటే నువ్వు చేస్తుంటే ఆటోమేటిక్గా వాడు డిసైడ్ అయిపోతాడు. మరలా చెప్పుకోండి, నేర్పించడం అనే ప్రక్రియ లైఫ్ టైం ప్రక్రియ. ఒక రోజు 2 రోజులు కాదు. ఈ ప్రసంగం టైం ఉంది, ఇంకో 5 నిమిషాలతో అయిపోతుంది. నేర్పించడం వల్ల కాదు కదా. అందుకని మా నుంచి ఇది నేర్పించలేదు వీరికి అనే దాని విషయంలో 110% ఆలోచన చేస్తామండి. అది ఏదైనా కాదు, అవమానమైనా పర్లేదు, ఇది నేను వానికి చూపించలేదు, ఇది వానికి నేర్పించలేదు అని రేపు నేను చెడిపోవడానికి 5% నువ్వే కారణమని నువ్వు నా పైన నింద వెయ్యకూడదని నేను 10 ఏళ్ల నుంచి ఆలోచిస్తున్నా. అర్థమవుతుందా? అర్థమవుతుందానండి? రైట్. అర్థం చేసుకోండి ప్రియ దేవుని పిల్లారా, దయచేసి చెప్తున్నా. పిల్లలకు ఎవరి ప్రభావం ఉంటుందంటే వాళ్ళ పేరెంట్స్, అంటే ఇల్లు ప్రభావం, స్నేహితుల ప్రభావం, బంధువుల ప్రభావం. అందుకని ఒక దగ్గర ఆ దేశంలో ఒక వ్యక్తి పోయాడంట. పోయి ట్రైన్ వచ్చే టైంకి గేట్ వేస్తారు కదండి, గేట్ వేస్తుంటే ఏం చేశాడంటే, ట్రైన్ ఎలాగ రావట్లేదని ట్రాక్ ఉంటుంది కదా, రైల్వే ట్రాక్, అది జంప్ చేసే ప్రయత్నం చేస్తుంటే ఆయనకు ఫైన్ వేయలేదట వాళ్ళు, ఆ ప్రభుత్వం, అక్కడ ఆ దేశ ప్రభుత్వం. పోయి నుంచి, సార్ పిల్లలు చూస్తే ఎలా ఉంటుంది అన్నారట. అర్థమవుతుంది నీకు? పిల్లలు చూస్తే ఎలా ఉంటుంది సార్ అన్నాడంట. పిల్లలు చూస్తే ఏమవుతుంది? ఆయన అన్నాడు, అంటే మా దేశ సంపద పిల్లలే సార్, మీకు మీద ఫైన్ వేస్తలేము, కానీ పిల్లలు చూస్తే బాగుంటుంది కదా సార్ అన్నాడట. ఆలోచించారు. అంటే పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారు. ఏదైనా కావచ్చు, టైంపాస్ ముచ్చటైనా ఏదైనా నేర్చుకుంటాడండి. నేర్చుకొని రేపే 7, ఎల్లుండి 7, సంవత్సరం 7, 6 నెలలు 7, 2 నెలలకు 7 చేసే వయసు వస్తుంది, అప్పుడు చేస్తాడు. 10th క్లాసు ఇప్పటి నుంచే చెప్తాం, రాసే టైం వస్తుంది, అప్పుడు రాస్తాడు కదా అండి. అవునండి, అర్థం చేసుకోండి. 10th క్లాస్ సిలబస్ ఇచ్చినాం, ఎందుకు సంవత్సరం దాకా నేర్పించాలి దాన్ని? రాసే టైం వచ్చినప్పుడు రాస్తాడు కదా. అందుకేనన్నారండి, మీ పిల్లల పట్ల మీరే బెస్ట్ ట్రైనర్గా ఉండాలి. మరలా చెప్తున్నాను, ట్రైనర్. అందుకే తల్లిని దైవం అన్నారు, తండ్రిని దైవం అన్నారు. ఎందుకు తెలుసా? దేవుడు మనకు నేర్పించవలసింది ఆ పాత్ర తల్లిదండ్రులకు ఇచ్చేశాడు, అంటే సమాజాన్ని, ఇల్లుకి ఇచ్చేశాడు, అన్నదమ్ములకు ఇచ్చేశాడు, కొడుకులకు ఇచ్చాడు, తండ్రికి ఇచ్చాడు, భర్తకి ఇచ్చాడు, భార్యకి ఇచ్చాడు. నీవు నీ భార్య పట్ల ఒక పరిసరం, నువ్వు నేర్పించే ఒక సాధనం బిడ్డ. నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసే ప్రతి పని, ప్రతి ప్రవర్తన వారిపైన ఉంటుంది. కొంతమంది మాత్రం గిఫ్టెడ్ అండి, వాళ్ళు దేనికి లొంగరు, వారికి వాళ్ళుగా స్వతహాగా ఎదుగుతారు. కొంతమంది మాత్రమే. అంతమందికి అప్లై చేయకండి. నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా అనకూడదు. కొద్దిమంది మాత్రమే. నువ్వు ఎటున్నా వాడు బాగానే ఉంటాడు, జోసెఫ్ లాంటి వాళ్ళు. నువ్వు కొద్దిమంది వాళ్ళు ఎటున్నా మోషే లాంటి వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు గిఫ్టెడ్ అండి, వాళ్ళు గిఫ్టెడ్. మరి ఎందుకు వాళ్ళకి అలా వచ్చిందో తర్వాత ఆలోచన చేద్దాం. ఆలోచన చేస్తున్నారు ప్రియ దేవుని పిల్లారా. రైట్. యేసుప్రభు చెప్పిన శాస్త్రానికి మించిన సత్యం ఇక్కడ చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ముగిస్తానండి, అయిపోయింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. 24 కొత్త నిబంధనల పేజీ నంబర్ 84 అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం దయచేసి చదవండి. తండ్రి ఏమి చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియూ చేయనేరు. థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువే శాస్త్రానికి మించిన మనోవిజ్ఞాన శాస్త్రం పుట్టక ముందే 1000 సంవత్సరాల క్రితమే ఈ శాస్త్ర ప్రపంచానికి మించిన సత్యాన్ని బోధించారు. ఈ ఒక్క మాటను బయటికి చెప్పడానికే విద్యా వ్యవస్థ ఏర్పడ్డది. ఈ ఒక్క మాటను బయటికి చెప్పడానికే మనోవిజ్ఞాన శాస్త్రం అధ్యయనం అనే మాటను ఏర్పడ్డది. దయచేసి చూడండి, మనోవిజ్ఞాన శాస్త్రం
మానవ ప్రవర్తన శాస్త్రం, సైకాలజీ అనేది పుట్టక ముందే అసలు పిల్లలు ఎవరి వల్ల ప్రభావితం అవుతారో చెబుతూ తండ్రి, తల్లి, ఇల్లు ఏది చేస్తుందో వాటినే పిల్లలు చేస్తారు అని చెప్పాడు. సైతాన్ కాదా? సైతాన్ అనేది వాడు 100 కారణం. పిల్లల జీవితం పైన, మనుషుల జీవితాల పైన ప్రభావితం చూపించేది సాతాన్ అనేది 100 కారణం అండి. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఏమని చెప్తున్నాడంటే, మీ పిల్లల పైన ఎవరి ప్రభావితం ఉంటుంది అనుకుంటున్నారు? ఇంట్లో ఎవరు ఉంటారు? పేరెంట్స్, బంధువులు, రిలేషన్స్, వీరి ప్రభావం మాత్రమే ఉంటుంది. వీరు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో, ఎలా ఉంటారో, మరలా చెప్తున్నాను, అవే పిల్లలు భవిష్యత్తులో చేస్తారు. అవే వారి జీవితం పైన చెదరని ముద్ర వేస్తాయని చెప్పి తన పైన, ఆ తండ్రి అయిన దేవుని పైన పెట్టుకొని చెప్పాడు ఆయన. కాబట్టి తల్లిదండ్రులారా, పెద్దలారా, బాగా ఆలోచించండి. పరిసరాలు అంటే నేర్పించేటివి పిల్లలకు మాత్రమే కాదు, పెద్దలకు, ఎవరికైనా సరే. నేను కూడా కొంతమందికి తెలుసో తెలియకుండా ప్రభావితం చూపిస్తుంటాను. పిల్లలపైన కావచ్చు, పెద్దలపైన కావచ్చు, విశ్వాసులపైన కావచ్చు. తెలుసో తెలియకుండా ప్రభావం ఖచ్చితంగా ఉంటుందండి ఎదుటి వారి పైన. ఒక వ్యక్తి ప్రభావం మరో వ్యక్తి పైన ఖచ్చితంగా ఉంటుంది ఎదుగుదలపై. అది మంచి మాత్రమే కావాలి. అందుకని సంఘంలోకి వచ్చే అందుకని సంఘంలో ఎలా ఉండాలి, సంఘముల ప్రవర్తన ఎలా ఉండాలి, జీవం గల సంఘంలో దేవుని ప్రజలు ఎలా ప్రవర్తించాలో జాగ్రత్త వహించు తిమోతి అని ఖచ్చితంగా పౌలు గారు నోరు చించుకొని అరిచాడు. ఇక్కడ కూడా ప్రభావం చూపిస్తుంది. చెప్పే వాక్యం ఎంతనో తెలియదు కానీ ప్రియ దేవుని పిల్లలారా, పాట పాడుతున్నప్పుడు పెద్దలు ఎలా చేస్తారో పిల్లలు అలాగే చేస్తారు. అప్పుడు తెల్లార 7, 6 నెలలు చేయొచ్చు, సంవత్సరం చేయొచ్చు, 2 సంవత్సరాలు చేయొచ్చు, 5 సంవత్సరాలు చేయొచ్చు. మీరు చప్పట్లు కొడితే ఖచ్చితంగా కొడతాడు. మీరు ముచ్చట పెడితే ఖచ్చితంగా ముచ్చట పెడతాడు. లేదు కూర్చొని గద్దిస్తే అప్పటి మందమే. అది బలవంత ప్రేరణ వల్ల వచ్చేది. అది బలవంత ప్రేరణ వల్ల వచ్చేది శాశ్వత కాలం ఉండదు. దాన్ని అభ్యాసనం అనరు. ప్రేమతత్వంతో కూడింది, తనకు తానుగా నేర్చుకుందే శాశ్వతమైన ప్రభావాన్ని చూపిస్తుందని మనోవిజ్ఞాన శాస్త్రం డంక మోగించింది. బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. ఈ మాటను అందుకోవడానికి శాస్త్రానికి 2000 సంవత్సరాలు పట్టేది. అందుకని పిల్లల్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, సైకాలజీని టీచర్లకు నేర్పిస్తారండి. ఒక సబ్జెక్ట్గా నేర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే భవిష్యత్ తరమంతా మీ దగ్గరికి వస్తుంది. తల్లిదండ్రులు ఎలాగూ పాడైపోయారు. దయచేసి పిల్లలు మీ దగ్గరకు వస్తారు కదా, మీరు చదువుతో పాటు విలువలు నేర్పించండి, ఓ డిసిప్లిన్ నేర్పించండి, ఓ క్రమశిక్షణ నేర్పించండి అని ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారంటే టీచర్ తీసుకున్నారు. టీచర్ తీసుకున్న ఆ విద్య ఏమైపోయిందంటే ఈరోజు వ్యాపారం అయిపోయింది, ర్యాంక్ అయిపోయింది. కాబట్టి అది కూడా దెబ్బతిన్నది. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల పట్ల మీరే ట్రైనర్స్. నేను కూడా ఒక ట్రైనరే, తెలుసో తెలియక ఎదుటి వారికి. ఏమన్నా చెప్తున్నా, నువ్వు తల జుట్టు వీరబోసుకుని సంఘానికి వస్తున్నావు అనుకో, పిల్లలు అలా చేయరనుకుంటున్నావా? ఎదుటివారు అలా చేయరనుకుంటున్నారా? ఎందుకు చేయరండి? ఇది చెప్పే ప్రసంగం కంటే బలమైన ప్రభావం. నీ వేషధారణ కూడా, నీ బట్టలు కూడా. సంఘంలో బలహీనలు ఉంటారు, అందరూ అర్థం చేసుకోరుగా. ప్లీజ్ ఆలోచించండి. ఎదుటివారి కోసం మనం తగ్గించుకోవాలి. బలహీనను కాపాడుకోవడానికి నేను బలహీనునైతా అన్నాడు పౌలు గారు. నిజమే, నేను బలహీనను కాపాడుకొని నేను బలహీనునైతాను. నా జ్ఞానం వల్ల, నా పాండిత్యం వల్ల, నా ప్రసంగం వల్ల ఎదుటివాడు డిస్టర్బ్ అయితే ఎందుకు నా ప్రసంగం? బలహీనుడు అనేవాడు బలపడకపోతే ఎందుకు? ఆయన బలవంతుల గురించి మాట్లాడతలేడండి. బలవంతుల గురించి మాట్లాడతలేరు. వాళ్ళు గిఫ్టెడ్, వాళ్ళ వరం అంటారు చూసారా తెలుగు భాషలో, వారు వరపుత్రుడని. వారు అది వేరు. నేను వారి గురించి మాట్లాడతలేను. సామాన్యంగా ఉంటారు చూసారా, వారిని కూడా మనం విడిచిపెట్టకూడదు. వారు బాగుండాలి అంటే ఖచ్చితంగా మన మాట తీరే కావచ్చు, మన డ్రెస్సింగే కావచ్చు, మన హెయిర్ స్టైలే కావచ్చు, మన బట్టలే కావచ్చు, ఎవ్రీథింగ్ సంఘంలో కూడా నేర్పిస్తాయి, ఎదుటివారికి నేర్పిస్తాయి. కాబట్టి స్త్రీలారా, మీ వేషధారణ కావచ్చు, పురుషులారా, అందుకే జీన్స్ అలో వద్దంటారు. ఇంక ఏదేదో ఎందుకు వద్దామంటే రాబోతున్న తరాన్ని మనం కాపాడాలి. అన్ని రకాలుగా అలాగే నటించాలన్నా అట్లన రాదు. అలాగే ఎదుటిని మోసం చేస్తున్నామా అట్లనకూడదు. కాబట్టి తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు బెస్ట్ ట్రైనర్స్. ఏమంటే దేవుని వాక్య విషయంలో చదువు చెప్పడానికి చాలా ఉన్నాయండి. సంస్కారం నేర్పేది బైబిలే. అది మీరే చేతులు ఎత్తేస్తే సాతాను ఎందుకు ఎత్తుకోపోడు చెప్పు? పిల్లల్ని వానికి వారుగా నేర్చుకుంటారు, ఏదైనా నేర్చుకుంటారు. ఇక నేర్పించడానికి ఫోన్ అడ్వాన్స్గా సమాజానికి వచ్చేసింది. అది చూస్తే తరిగేదా? ఈరోజు అందులో ఉన్న సబ్జెక్ట్ తరిగిపోయేదా? ఫోన్లో ఉన్నది ఎంతైనా సరే ఉన్నది. 24 hours కూడా సబ్జెక్ట్ ఉంది అలా. అయిపోయింది. నేను చెప్పడానికి నాకు దమ్ము వచ్చేసింది, వినడానికి మీరు ఓపికలేదు. కానీ ఫోన్ అలా కాదు కదా. ఏదైనా ప్రియ దేవుని పిల్లలారా,
ఏదైనా పిల్లలకు వస్తున్నాయంటే అనువంశికత కంటే పరిసరాల వలన ఎక్కువ వస్తాయి. 90% పరిసరాల వలన ఎక్కువ వస్తాయి. అనువంశికత జీన్స్ అనేది చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. అనువంశికత వలనే పిల్లల్లో ఏర్పడేదానికంటే, మరలా చెప్తున్నాను, ఇల్లు అనే దాని వల్ల ప్రభావితమవుతారు. అలాగని ఓ పీఠభూమి దశకు వచ్చిన తర్వాత నువ్వెంత ప్రార్థన చేయమని వాడు ఏడు, చదువురా నడిచిన చదువుడు. ఎందుకంటే నువ్వు చేయలే చూసావు గతంలో, అది వానికి వచ్చేసింది, దాన్ని పాటించే దశ వచ్చేసింది. ఆ సమయంలో భక్తి ఏర్పడదు, ప్రార్థన ఏర్పడదు, ఏం ఏర్పడదు. వాడిని చూస్తే మనకు భయమవుతూ ఉంటుంది, ఎందుకు సైలెంట్గా ఉంటుందని. సైలెంట్గా ఉండలేడు. ఆ పీఠభూమి దశ ఎలాంటిది అంటే రిహార్సల్, దాన్ని కౌమార దశ అంటారు. రిహార్సల్ ఏర్పడుతుంది అప్పుడు. కాబట్టి పిల్లలు బాగుండాలి అంటే స్కూలు బాగుండడం కాదు కదండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తానండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన కన్న తండ్రి, కృపగల దేవుడా, జీవంగల తండ్రి, మీ పిల్లల ముందు అమోజ్ఞుడైన నన్ను నిలబెట్టి మాట్లాడిన వందనాలు. నేను నా మాటలు కానీ, నా వస్త్రధారణ కానీ, నా ప్రవర్తన కానీ, నా ఆలోచన కానీ, నా చూపులు కానీ తండ్రి ఎదురువారిని చెడు ప్రభావం వైపు నడిపించకుండా, నా వల్ల వాళ్ళు ప్రభావితమై వారిలో ఉన్న భక్తి భావాలు కోల్పోకుండా మీరు కాపాడండి. పరిశుద్ధాత్మని ఇచ్చారు, అందుకోసమే కదా తండ్రి మాకు నమ్మకమైన సేవలకు అప్పగిస్తున్నారు. అందుకోసమే కదా తండ్రి మాకు కూడుకోవడానికి, సమకూడడానికి స్థలాన్ని ఇచ్చారు. తండ్రి ఒకరికొకరం, నా వల్ల ఎదుటి వ్యక్తి విశ్వాసహీనుడు కాకుండా, నా వల్ల ఎదుటి వ్యక్తి లోక సంబంధంగా ఆలోచించకుండా మేమందరం జాగ్రత్త పడాలి, సహాయం చేయమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరం తల్లిదండ్రుల బాధ్యత కలిగి ప్రతి ఒక్కరం బాధ్యతగా బ్రతికేలా సహాయం చేయమని ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.